విజయవాడలో కొత్త క్యాఫే ఓపెన్ అయ్యారు. ఆ క్యాఫే స్పెషాలిటీ ఏంటంటే కాఫీ బీన్స్ చిక్కమంగళూరు నుంచి డైరెక్ట్గా తెచ్చేసి ఇక్కడ కాఫీ బీన్స్ని రోస్ట్ చేసి కాఫీ తయారు చేసి లైవ్ మనకి ఇస్తారు. ఇక్కడ ఉన్న కాఫీ ఫుడ్ దానికి నో కాంపిటీషన్. యాంబియన్స్ మైండ్ బ్లోయింగ్ ఉంది. సో ఇవాళ మనం ఈ క్యాఫేని ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో విజయవాడలో ఒక కొత్త క్యాఫే ఒకటి ఓపెన్ అయింది. దాని పేరు క్రాబ్. ఈ క్యాఫే తెగ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ రెస్టారెంట్కి ఒక యూనిక్ నేమ్ ఉంది, CRAB క్రాబ్. ఈ పేరుతో అనిపిస్తుంది అసలు ఏంటి ఈ యూనిక్ పేరుంది, ఈ యూనిక్ క్యాఫే చాలా వరకు డిఫరెంట్ వైబ్, డిఫరెంట్ ఏమంటారు అంబియన్స్తో ఉంది. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ క్యాఫే చూడడానికి. ఇంత మంచి అంబియన్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తుంటే వెళ్ళాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇవాళ రోజంతా నేను నిషా వెయిట్ చేసాం. సాయంత్రం టైంలో ఈ అంబియన్స్ ఎలా ఉంటుంది, మొత్తం క్యాఫే ఎలా ఉంటుందో ఈ క్యాఫే వీడియో మొత్తం నేను మీకు చూపిస్తాను. చూడండి గైస్, ఇప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒకవేళ మీరు కూడా వీడియో చూసి ఉంటే డే లైట్ ఎక్స్పీరియన్స్ మీరు చూసి ఉంటారు, బట్ నైట్ లైట్లో మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను కూడా ఏమనుకున్నానంటే డే లైట్లో అయితే అమేజింగ్గా కనపడుతుంది. ఎర్లీ మార్నింగ్ దట్ టు ఇన్ వింటర్ సీజన్లో వెళ్తే ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అదొక ఏమంటాం మాన్సూన్ కేరళలో మనం క్యాఫేలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఇవాళ నేను వీడియోలో మొత్తం నైట్ టైంలో ఆ అంబియన్స్ ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉంది, ఇంటీరియర్ మొత్తం నేను మీకు చూపిస్తాను. నైట్ లైఫ్ మనం నైట్ టైంలో వెళ్తే ఎలా ఉండదని. సో ఈ వీడియోలో మొత్తం అది కవర్ చేస్తాను. దాంతోపాటు మెనూ, ప్రైజింగ్ అండ్ లొకేషన్ మొత్తం ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో గైస్, నేను ఇక్కడ క్రాబ్ రెస్టారెంట్లో ఉన్నాను. అండ్ సో ఈ క్రాబ్ మెయిన్ క్యాఫే ఓనర్ మనతో పాటు ఉన్నారు, అనిల్ గారు. ఈజ్ అన్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ ఇన్ థాట్ ప్రాసెస్. అండ్ ఈయనతో నేను ఆల్రెడీ కాన్వర్సేషన్ చేశాను. ఈజ్ అ వెరీ బ్రిలియంట్ మ్యాన్. సో మనం తెలుసుకుందాము క్రాబ్ బిహైండ్ ద సీన్స్ ఏంటి. సో మీరు క్రాబ్ రెస్టారెంట్ పెట్టారు, సో మీ దీని థాట్ ప్రాసెస్ ఏంటి, అంటే ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి ఇనిషియేషన్ తీసుకోవడానికి, వాట్ ఈస్ యువర్ ఎవ్రీథింగ్ to bring the crab here? In Kasunda, we have two cravers. We are already into food industry. So, slowly, I've been traveling all over. So up to I keep traveling eastern Africa and northern part of Africa, like Ethiopia.
So I made out some interest and exciting things about coffee. So I have a very close associate from Chikmagalur. Okay. So he's having a farming of like 4,500 and 3,000 farming company. And he's awarded as the best coffee farmer in the world. Yeah. So he'll send the raw beans to us. సో మీరు రా బీన్స్ తెచ్చుకొని ఇక్కడ రోస్ట్ చేస్తారా? 100%. ఇక్కడ నుంచి మీరు కాఫీ లైక్ రోస్ట్ చేసి That's correct. Purchase. That's correct. We procure beans from Chikmagalur and those are usually exported, to be exported. సో ఇండియాలో ఎక్కడ ఆయన సేల్ ఇక్కడ చేయరు. Chayirandi. Okay, He, so he usually export raw beans to the product, to Europe and Eastern countries. గైస్ ఇక్కడ ఉన్న కాఫీ బీన్స్ స్పెషాలిటీ ఏంటంటే యూ నెవర్ గెట్ ఇన్ ఇండియా. ఎక్కడ మీరు చూసినా మీకు దొరకదు. అండ్ ఇక్కడ ఉన్న కాఫీ టేస్ట్ అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా మీరు చూస్తూ ఉంటే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ద కాఫీ అండ్ ద డిష్ దట్ దే ఆర్ సర్వింగ్. చాలా బాగుందని అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ లుకింగ్ ఇన్ టు ద అంబియన్స్ నేను వాక్ త్రూ చేసి వచ్చాను మొత్తం అంబియన్స్ కూడా. ఇట్స్ లైక్ Thanks for that. And one of the greatest things about the ambience is we don't hire any architect or interior designer for this. My brother Sesi garu unnaru. So he's the one who made this happen actually. All the structures, all operational things, everything. I just take care of soft things only, but rest everything like those are the guys. వాట్స్ ఎవర్ ఏదైనా చెప్పండి. 2 brothers కలిసి ఒక క్రాబ్ మొత్తం Three. 3 brothers. Yeah. 3 brothers మొత్తం మీరు కలిసి క్రాబ్ ని మొత్తం ఇలా ఎంపైర్ ని బిల్డ్ చేశారు. ఐ హోప్ ఫ్యూచర్ లో కూడా క్రాబ్ 1 2 3 4 5 కూడా మీరు పెట్టేస్తే For sure. With all your support and your feedbacks and inputs, definitely we always try to learn from you, from customers, and definitely we'll do whatever support. థ్యాంక్ యూ. Thank థ్యాంక్ you. యూ వెరీ Nice మచ్. meeting you. నైస్ మీటింగ్. And we are making very soon. We'll make it pet friendly as well. We are running it. But pet lovers who don't hesitate to come, have a seat, and have a sip of coffee. మీకు తెలీదు నా దగ్గర 2 dogs ఉన్నాయి. Oh, sure. Oh, అండ్ వీఆర్ పెట్ లవర్స్ Oh. అండ్ మీ అండ్ మై వైఫ్. అండ్ ఇలాంటి నిజంగానే ఒక క్యాఫే మేము పెట్ ఫ్రెండ్లీ ఉంటే లైక్ we will be regularly. Yeah, we want to dedicate a space for pet lovers. That's it. So we want them to come and have a sip of coffee along with their loved ones. Nice. Our pets. Thank you very much. Nice meeting you, and thanks for coming, and thanks for making this place visible to all of your audience and viewers. And good luck for you as well. Be good luck. Thank Thank you. Thanks. దిస్ ఈస్ క్యాఫే అండ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ ఎందుకు అంటున్నానంటే జస్ట్ బికాస్ ఇక్కడ ఓన్లీ క్యాఫే అని కాదు, దిస్ ఈస్ మల్టీ బోత్ ఉన్నాయి. మీ క్యాఫే కూడా ఉంది, రెస్టారెంట్ కూడా ఉంది. మీరు ఫ్యామిలీతో రావచ్చు, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్, పార్టీ హాల్ కూడా ఉంది ఇక్కడ. సో యూ కెన్ ఎంజాయ్ ఓవర్ హియర్. మీ గెట్ టుగెదర్ చేయాలన్నా ఏదైనా ఉన్నా ఇట్స్ అ వెరీ బెస్ట్ ప్లేస్ విత్ ద బెస్ట్ ambience అండ్ దిస్ ఈస్ నాట్ జస్ట్ అ నార్మల్ క్రాబ్. ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ హ్యాస్ అ వరల్డ్ క్లాస్ ambience. మొత్తం చూస్తే లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ గో లైక్ వావ్. फूड का टेस्ट कैसा है? टेस्ट तो अच्छा है लेकिन वी वर लिटिल डिसअपॉइंटेड. सूप अच्छा नहीं था. सूप अच्छा नहीं. ओके. तो उन्होंने चेंज करके दिया, सो दैट इज नॉट अ प्रॉब्लम. मेन कोर्स भी अच्छा ही है.
సో గైస్ అయితే ఇప్పుడు నేను రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసాను, ఇంటికి వెళ్తాను త్వరగా. ఆల్రెడీ నిషా అండ్ వీర్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద కార్. ఇక్కడ నుంచి వెళ్దాం ఇంటికి. ఓకే సో గైస్ అయితే నేను ఇంటికి వచ్చేసాను. అండ్ చెప్పాలంటే ఇక్కడ క్రాబ్ రెస్టారెంట్లో నేను ఫుడ్ తినాలి అని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ వీరు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. వాటి నిద్ర వచ్చేస్తుంది. కార్లో ఆల్రెడీ పడుకోబెట్టడానికి నిషా ట్రై చేసింది, బట్ వాడు కార్లో పడుకోవట్లా. వాడు పద్దాక నేను గుర్తుకొస్తుంటే అలాంటప్పుడు నాకు నిషా కాల్ చేసి త్వరగా వచ్చే నువ్వు, మనం వీడి ఇంటికి తీసుకెళ్దాం పడుకోబెడదామని చెప్పేసి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాము. కార్లో నన్ను చూసిన తర్వాత వీరు యాక్చువల్లీ పడుకున్నాడు. సో ఇప్పుడు ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చిన తర్వాత వాడిని పడుకో పెడదాం అనుకుంటే బట్ ఇప్పుడేమో వాడు పడుకోవట్లా. కొన్నిసార్లు ఇలాగే జరిగిద్ది. నేను అనుకోలేదు ఇలా జరిగిద్దని, బట్ దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. నాకు నిజంగానే చాలా మనస్ఫూర్తిగా కోరుతూ నేను అనుకున్నాను వెళ్దాము రికార్డ్ చేద్దాం, తినిన తర్వాత ఫుడ్ రివ్యూ ఇద్దాం అనుకున్నాను. బట్ సారీ గైజ్, నేను రివ్యూ ఇవ్వలేకపోయాను. బట్ ఎస్ డెఫినెట్లీ టాకింగ్ అబౌట్ ఫుడ్ చాలామంది నచ్చింది. నేను వాళ్ళ ఫేసెస్లో స్మైల్ కూడా చూశాను తినిన తర్వాత. దే వర్ వెరీ హ్యాపీ. వాళ్ళ రియాక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ చాలామంది అక్కడ యంగ్స్టర్స్ వస్తున్నారు, అలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆర్డర్ చేసి చక్కగా కూర్చొని ఫుడ్ తినడం అన్నీ చేస్తున్నారు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఫుడ్ గురించి నేను మాట్లాడితే దట్ ఈజ్ వెరీ టేస్టీ. బట్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ థింగ్, అక్కడ కాఫీని అక్కడే రోస్ట్ చేస్తారు. అండ్ ఆ టేస్ట్, కాఫీ టేస్ట్ మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేని కాఫీ టేస్ట్ అక్కడ మీకు దొరుకుతుంది. అండ్ నాట్ ఓన్లీ వన్ సింగిల్ కాఫీ, జస్ట్ కోల్డ్ కాఫీ ఆర్ హాట్ కాఫీ అని కాదు, బట్ యూ హ్యావ్ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అవైలబుల్ ఓవర్ దేర్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. జస్ట్ చెక్అవుట్ విత్ ద మెన్యూ. ఆ మెన్యూలో మీకు ఏ కాఫీ మీ అనుకునేటట్టుగా మీరు ట్రై చేయాలి, నేను ఈ కాఫీ ట్రై చేయాలి చాలా బాగుందంటే యూ కెన్ జస్ట్ ట్రై. అండ్ దాని తర్వాత ఫీడ్బ్యాక్ ఏంటో నా కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మెంబర్స్ ఎవరైనా ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నారు, ఆల్రెడీ వెళ్ళి వచ్చారు క్రాబ్ క్యాఫే కమ్ రెస్టారెంట్లో అయితే నా కింద కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది క్రాబ్ రెస్టారెంట్. क्रैब रेस्टोरेंट मज़ा आया ना, मतलब एवरेज तो अच्छा था उसका, बट टेस्ट मैं कर नहीं पाई उसका जो भी है, व्हाटएवर कॉफ़ी एंड स्नैक्स, आई डोंट नो व्हाट थिंग्स वाज देयर, बिकॉज जब हम लोग अंदर गए तो ये फुल रो रहा स्टेटस का। हाँ आप रो रहे थे, हाँ यहाँ की हंस रहे हो आप, वहाँ रो रहा था। मेन्यू भी नहीं देखने दिया, जस्ट एक चीज़ देखा मैंने, पास्ता।